అనేక మందిని ఏం చేస్తున్నారంటే దేవుని సత్యమైన మార్గంలో కాకుండా లోక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను ఏమవుతాను? క్రీస్తుకు దాసుడిని కాలేను. నువ్వు క్రీస్తుకు దాసుడు కాకపోతే ఇంకెవరికి దాసుడు అవుతావు? లోకంలో ఉన్న సాతానుడికి దాసుడు అవుతావు. కాబట్టి నేను మిమ్మల్ని కన్యకగా నేను ప్రదానం చేయాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కన్యకగా మిమ్మల్ని ఏం చేయాలనుకుంటూ ఉన్నాను? ప్రదానం చేయాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు ఎలాగుండాలని అంటే పవిత్రురాలైన కన్యకగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, కలంకమైనను ముడతైనది లేదుగా ఉండాలి, సంఘం మహిమ గలదిగా ఉండాలి. హల్లెలూయా. పవిత్రమైనదిగా ఉండాలని చెప్పి మనము అలాంటి జీవితము కలిగి ఉండాలని చెప్పి ఆయననే అర్పించుకున్నాడు అంట సిలువలో. హల్లెలూయా. ఎందుకు? నిన్ను నన్ను పవిత్రంగా చూసుకోవాలనుకుంటూ ఉన్నాడు, పరిశుద్ధముగా చూసుకోవాలనుకుంటూ ఉన్నాడు, పవిత్రమైన జీవితం గడపాలనుకుంటూ ఉన్నాడు. మనం ఈరోజు అలాంటి జీవితం గడుపుతూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే పాస్టర్ గారు చెప్పే మాటలు చాలా కఠినం. ఒక్కొక్కసారి మనకి ఏమవుతాయి, మన మనసులు నొచ్చుకుంటూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? అందులో సత్యమును గ్రహించాలి. నేను కన్నికగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నేను దేవుడు వచ్చే టయానికి నేను ఎలాగుండాలి? ఇప్పటి నుంచే నేను రెడీగా ఉండాలి. ఒక కన్యక పురుషుడు కోసం, పెళ్లి కుమారుడు కోసం ఎలాగ ఎదురు చూస్తూ ఉంటుందో అదే విధంగా సంఘము పరలోకములో ఉన్న పెళ్లి కుమారుడు కొరకు ప్రదానం చేసి రెడీగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు నా పెళ్లి కుమారుడు? ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. ఎలాగుండాలి? వాక్యముతో ఉదక స్నానం చేసుకుని ఉండాలి. హల్లెలూయా. వాక్యం ఒక పెళ్లి కుమార్తెను ఎలా రెడీ చేస్తారమ్మా? మంచి గంధం పూసి, మంచి అలంకరణలు చేసి, చాలా అలంకరణలు చేసి రెడీగా ఉంచుతారు. ఎందుకనంటే పెళ్లి కుమారుడికి ఎలాగుండాలి? పెళ్లి కుమార్తెను చూసినప్పుడు అందంగా కనబడాలి, ఆకర్షణగా కనబడాలి, చాలా బాగుండాలన్నమాట. అయితే యేసు క్రీస్తుకి ప్రదానం చేయబడిన పెళ్లి కుమార్తె ఎలాగుండాలని అంటే ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉండాలి. అలాంటి పెళ్లి కుమారుని ఇక్కడ అపోస్తుడైన పౌలు రెడీ చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా సంఘముగా మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన అలంకారం కలిగి ఉండి ఆయన హృదయమును గెలుచుకోవాలి, ఆయన ప్రేమను మనం గెలుచుకోవాలి. హల్లెలూయా. మనం ఆయన సత్యమును మనం గెలుచుకొని మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే నేను మళ్ళీ ఒకసారి మీకు 2వ వచనం చదివిస్తాను. చూడు, 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసుకుని ఉన్నాను. ఈ లోకంలో మనం చూస్తే ప్రదానం చేసుకున్న తర్వాత కూడా చాలా పెళ్ళిళ్ళు ఏమైపోతున్నాయి? క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. చూడండి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళు కూడా ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి రోజుకి ఆ అమ్మాయి ఏమైంది? లేదు. అంటే ఇక్కడ కూడా ఆయన రక్తంలో కడగబడి ప్రదానం చేసిన మనం కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉన్నాము? తప్పిపోతూ ఉన్నాం. ఈ కన్యక దగ్గర నుంచి మనం అపవిత్రమైపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఒకే పురుషుడికి మనం ప్రదానం చేయబడి ఉన్నామనే మాటను మన హృదయంలో ఎప్పుడు భయభక్తులు కలిగి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయ్యో, నా భర్త నన్ను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చదివాం కదా 17వ అధ్యాయం. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని, కీర్తనలు 17, త్వరగా కీర్తనలు 17, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడంట, పరిశీలిస్తూ ఉన్నాడంట. చూడండి, ఒక మాట ఉంటుంది 17లో. చూడండి, రాత్రి వేళ ఏం చేస్తాడంటే ఆయన నా హృదయమును ఏం చేసావు? పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనలో కానరాలేదు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, రాత్రి వేళ నన్ను చూసావయ్యా, నా హృదయాన్ని పరిశీలించావు, అయితే నీకేం రాలేదు? నీ దృష్టిలో నా హృదయంలో ఏ దురాలోచన లేదు. హల్లెలూయా. ఎంత కాన్ఫిడెంట్ గా కీర్తనకారుడు చెప్తున్నాడు చూడు. అలాగ నువ్వు ఏ దురాలోచన, ఏ పాపపాలోచన, ఏ అపవిత్రమైన ఆలోచన నాలో లేదు, ఏ అపవిత్రమైన బోధ
నేను వినడం లేదు, నేను నీ సత్యమునే వింటూ ఉన్నాను, నీ సత్యమునే నా మార్గంలో నడుస్తూ ఉన్నాను అని చెప్పి నువ్వు ధైర్యముగా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోగలగాలి. హల్లెలూయా. రెడీగా ఉండాలి. ప్రదానం చేసిన పెళ్లి కుమార్తె వల్లే రెడీగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నిన్ను ఒకానొక దినమున ఆయన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి కన్యకలాగా జీవించి పవిత్రమైన జీవితం గడిపి ముందుకు వెళ్దాము. దేవుడి ఇటు మాటలు దీవించిన గాక.